నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీ దగ్గర చూసినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఏ అనే లెటర్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో లెటర్ ఏతోనే ఉండి ఇబ్బంది పడ్డ ఒక అబ్బాయి గురించి చెప్తాను. అంటే మామూలుగా బేసిక్గా లెటర్ ఏ మంచి లెటర్ అని నేను చాలాసార్లు చెప్పాను. బట్ దీంట్లో కూడా పేరులోని అక్షరాలు కానీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకుండా 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33వ నంబర్, 36వ నంబర్, 48వ నంబర్, 57వ నంబర్లు కానీ పేరులో ఉంటే చిక్కులో పడినట్టే, పప్పులో కాలేసినట్టే. సో ఈరోజు లెటర్ ఏతో, అంటే లెటర్ ఏ మంచి లెటర్, డివైన్ లెటర్, దేవుడి కృప ఎక్కువ ఉన్న లెటర్, మొదటి పుట్టిన అక్షరం ఓంకారంతో సమానమైన లెటర్ ఏ లెటర్, సూర్య భగవానుడి దీవెనలతో సంఖ్యాబలం 1తో వెలిగిపోవాల్సిన లెటర్ ఏ. లైక్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా. సో జాబ్ కావాలని ఎక్కడికి పోతాము? అమెరికాకే. చైనాకి, పాకిస్తాన్కి పోం కదా. అమెరికా ఆల్సో ఏ. అల్లు అర్జున్ ఏ. ఒక్క లెటర్ ఏ ఉంటేనే బలం. ఏ కన్నా ఇంకొక ఏ పేరులో ఇంకొక ఏ ఉంటే వీళ్ళకి దేవుడి దీవెనలు పుష్కలంగా ఉన్నట్టే. అందుకే మనం ఆధార్లో AA ఆశీర్వాద ఆట నేను AASHIRVAAD అని 18 ఏళ్ళ క్రితం ఇచ్చాం. ఒక 2 ఏళ్ళు ఒక ఏ ముందు ఒక ఏ మధ్యలో యాడ్ చేసాం. సో ఎంత మంచి సేల్స్ జరుగుతూ ఉంది ఆశీర్వాద ఆటకి, బ్రహ్మాండంగా. సో ఈరోజు నేను చెప్పబోయేది అఖిల్ గురించి. అఖిల్ బీటెక్ చేశాడు. యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే జాబ్ తెచ్చుకోవాలని ఈ అబ్బాయి కోరిక. సో వీసా అప్లై చేశాడు, రిజెక్ట్ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామందికి వచ్చింది. ఇతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వీసా వచ్చింది. అక్కడ H1B స్టూడెంట్ వీసా వచ్చింది. సో స్టూడెంట్ వీసా వచ్చినాక పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు ఖర్చులకి. సో ఈ అబ్బాయి ఫ్రెండ్స్ వెళ్ళారు, ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అరే నా ఫ్రెండ్స్కి వచ్చింది నాకు రాలేదు, 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. సో సెకండ్ ఇయర్ మళ్ళీ అప్లై చేయాలి, ధైర్యం చాలట్లేదు. సో అఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ నా ఆధార్ కరెక్షన్ తీసుకున్న వాళ్ళకే అమెరికాకి వీసా వాళ్ళకి వచ్చి రావడం జరిగింది. వాళ్ళు సలహా ఇచ్చారు అఖిల్కి. సో దీంట్లో ఇస్రో మాజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి 15 మందిని తీసుకొస్తే 15 మందికి వీసా వచ్చింది యుఎస్కి. సో అతను చెప్పారు, బాబు నువ్వు ఎందుకు ఇలా ఉంటావు, నువ్వు చేయించుకో. సో వాళ్ళ అబ్బాయిని అడిగితే వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు, నేను తీసుకున్నాను, ఈ బిజీలో చెప్పలేకపోయాను నీకు, నువ్వు కూడా చేసుకో. అఖిల్లో ఏముంది అసలు? AKHIL. ఏ అంటే 1, K అంటే 2, H అంటే 5, I అంటే 1, L అంటే 3, 12 నంబర్ ఉంది. 12 అంటే తలకిందులు. సో విన్నింగ్ లైన్ వరకు పోయి వెనక్కి వచ్చేయాలి, ఏం చేసినా తలకిందులు అవ్వాలి. సో నోటికాడు వచ్చింది కూడా తినలేము. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతిగా ఉండాలంటే మనశ్శాంతి ఉండదు. సో ఈ అఖిలే కాదండి, నేను కనీసం ఒక 20,000 మంది అఖిల్ని చూశాను. రివర్స్ ఉంటుంది. హీరో నాగార్జున కొడుకు అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ వరకు పోయి మళ్ళీ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. కష్టపడి నటిస్తున్న, అందంగా ఉన్న, టాలెంట్ చూపిస్తున్న, సినిమాలో ఆడాల్సిన రేంజ్కి ఆడడం లేదు. 12 నంబర్ వల్ల డయానా 12. సో ఏమైంది డయానా 12కి? నాని సినిమా 12, బాలు సినిమా 12, చిరంజీవి బాగుంటే చిరు 12, యువరాజ్ సింగ్ బాగుంటే UV 12. సో 12 అనేది ఒక్కసారిగా జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. సో అఖిల్ నన్ను కలవడం, నేను ఈ అబ్బాయి పేరులో అక్షరం మార్చడము, నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ అబ్బాయి వెంటనే మన దగ్గర తీసుకొని ఒకటి చేతిలో ఒకటి మెడలో వేసుకోమన్నాను, అలాగే వేసుకున్నాడు. సో వీసా డేట్ వచ్చింది స్టాంపింగ్కి, స్టాంపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ అబ్బాయి అక్కడ ఎంఎస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక్కొక్కరికి కోరికలు ఉంటాయి. ఒకరికి గవర్నమెంట్ జాబ్ కోరిక, ఒకరి రాజకీయాల కోరిక, ఒకరి సినిమా రంగం, ఒకరి టీవీ రంగం, ఒకరి రియల్ ఎస్టేటు. సో ఒక్కొక్కరి పిచ్చి ఒకటి ఉంటుంది. అమెరికాకి వెళ్ళి చదువుకుంటేనే అని ఈ అబ్బాయి అనుకున్నాడు, అక్కడ జాబ్ చేయాలనుకున్నాడు, అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాడు. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి ఏమంటే ఇక్కడ ఇండియాలోనే ఉండాలనుకుంటారు. ఎవరి పేరు తగ్గట్టు, ఎవరి కోరికలు తగ్గట్టు మనం పేరులో కానీ నంబర్ కరెక్ట్గా పెట్టుకుంటే వాళ్ళ అనుకున్నవన్నీ నెరవేరుతాయి.
ఫైనల్గా వాళ్ళు ఆనందంగా ఉండడమే మనకు కావాల్సింది. సో అఖిల్ లాంటి వాళ్ళు మోర్ దెన్ 1 lakh పీపుల్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాక దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్ లైక్ యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ అమెరికా, అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో మీకు కూడా విదేశీయానం చేయాలని ఉన్నా, ఇబ్బందులు వస్తున్నా, మీ పేరులో సంఖ్యాబలం సరిగ్గా లేకపోవడమే, మీ పేరులో సంఖ్యాబలం సరి చేసుకుంటే అదృష్టవంతమైన లైఫ్, సో హ్యాపీ లైఫ్, విలాసవంతమైన లగ్జూరియస్ లైఫ్, సో రొమాంటిక్ లైఫ్, లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్, రొమాన్స్, హెల్త్, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్ లభిస్తుంది. లైక్ లవ్ అఖిల్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు కూడా మీ పేరులో బలం చెక్ చేయించుకొని, అవసరమైతే నా అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలామందికి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, పేరులో కరెక్షన్ అవసరమా అనే డౌట్ రావచ్చు. సో ఫస్ట్ మీ పేరులో పైకి వెళ్ళి పడిపోయే నంబర్ ఉందా, పైకి వెళ్తూనే ఉండే నంబర్ ఉందా? పైకి వెళ్తూనే ఉంటే మీరు అదృష్టవంతులు. యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్స్ డివైన్ పవర్ కాల్డ్ నేమ్. సో కొంతమందికి 16వ నంబర్ ఉంటుంది, పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతారు. అది 16 సడన్ డెత్ నంబర్. సౌందర్యలో ఉన్నింది, సావిత్రిలో ఉన్నింది, సిల్క్ స్మితాలో ఉన్నింది. కొంతమందికి 19 నంబర్ లైక్ శ్రీహరి, లైక్ సావిత్రి, లైక్ సిల్క్ స్మిత. డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం అండ్ ఎర్లీ డెత్ నంబర్ అంటారు 19ని. 27 కూడా డిప్రెషన్ నంబరే, సూసైడ్ నంబరే. 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 48 అంటే అన్నీ ఉన్న వదిలేసి లేని పక్క వెళ్ళడం. ఈ పక్క అంతా ఉంది ఆస్తి వదిలేసి లేని పక్క వెళ్ళేది 48. లైక్ మోనికా బేడి ఉన్నది వదులుకొని దొంగ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన 48 నంబర్. 57 నంబర్ అంటే గుండెల్లో 3 కత్తులు, ఏం జరిగినా ఆనందం ఉండదు, నంబర్ ఆఫ్ హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్. అసలు మీ పేరులో ఏ నంబర్ ఉంది? 12 ఉంటే తలకిందుల జీవితం, 13 అకాల మృత్యు, 16 యాక్సిడెంట్స్, 18 విడాకులు. సో ఫస్ట్ తెలుసుకోండి, రాంగ్ నంబర్స్ ఇవే. 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36, 48 అండ్ 57. ఈ నంబర్లు లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, ఒక్కసారికి కిందకి లాగి పాడేస్తుంది. సో మీ పేరులో నంబర్లు బాగున్నాయా లేదా? సో నేను ఇచ్చిన వాళ్ళు, కరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్పుకుంటాను. సో ఇష్క్ సినిమా ముందు నితిన్కి చాలా ఫ్లాప్లు వచ్చాయి, చాలామంది చూపించుకున్నారు, కెరియర్ లేదని చెప్పారు. నేను ఒక యాడ్ చేశాక ఇష్క్ సినిమా నుంచి మళ్ళా గ్రాఫ్ పెరిగింది. బోయపాటి శ్రీను గారికి 2006లో రామానాయుడు స్టూడియోలో నేను నాన్నగారిపై ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి 2003లో అదిరింద చంద్రం సినిమా కన్నా ముందు ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ మురుగదాస్కి, హీరోయిన్ల తమన్నాకి ఒక ఏ ఒక హెచ్ 2004లో ఇవ్వడం జరిగింది. అమీర్ ఖాన్ AA. సో ఇచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కరెక్షన్ ఇచ్చేటప్పుడు నా ఫ్యామిలీకి ఇచ్చాను అనుకుంటాను. సో నా అక్కకో, చెల్లుకో, తమ్ముడికో, అమ్మకో, అక్కకో, నాన్నకో అనుకొని కరెక్షన్ ఇస్తాను కాబట్టి. అండ్ ఇది మేము గత 40 ఏళ్ళగా నాన్నగారు 30 ఇయర్స్ పైన 35 ఇయర్స్ న్యూమరాలజీకి లైఫ్ని అంకితం చేశారు. నేను నాన్నగారి దగ్గర ఎంతో నేర్చుకొని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో BHLలో డీజీఎంగా ఉండి 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్నగారు. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఇస్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, మీకు మంచి చేయడానికే. సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, వాట్సాప్ చేయండి. నేను మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, బాగాలేదు అన్నప్పుడు లేట్ చేయకండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది, 1 టైం ఫీ కట్టి కరెక్షన్ చేయించుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ పెట్టండి. స్క్రీన్లో 8 నంబర్స్లో ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా ఒక్క నంబర్కే చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఒక్క నంబర్కే పెట్టండి, సమస్యలు పెట్టకండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సర్నేమ్ మాత్రం, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9121
9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 థర్డ్ వాట్సాప్ నంబర్. సో మీకు స్టోన్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఏది కావాలన్నా 9703335056 9703335056 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. పేరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు బాలేదన్నప్పుడు తక్షణం జాగ్రత్త పడండి. నాకు 38 లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా వాయిస్ ఇస్తున్నాను. బాగలేని వాళ్ళు పేరులో కరెక్షన్ వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది న్యూమరాలజిస్టులు ఉన్నారు, బట్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గర రావాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ 20% 30% నాలెడ్జ్ వాళ్ళు. నేను నెహ్రూ గారి దగ్గర ట్రైన్ అయినాం కాబట్టి నేను బెస్ట్ ఇస్తానని నాకు 100% నమ్మకంతో మీకు చెప్తున్నాను. అండ్ టాప్ విఐపీస్ కానీ ఎవరైనా సరే కరెక్షన్ నన్నే కన్సల్ట్ అవుతారు. సో ది బెస్ట్ కోసం టేక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.